సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో ఈ కేసులో జగన్తో కేసు నమోదు చేసిన వైసీపీ నేతలపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులు న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టులో విచారణ తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఈ కేసులో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సింగయ్య మృతి కేసులో నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్ను A2గా చేర్చారు. దీంతో జగన్తో పాటుగా ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసు తొలుత గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో అడ్వకేట్ జనరల్ దమాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ మొదటిసారి విచారణకు వచ్చాయని, తనతో పాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తారని, కేసు డైరీ ఇతర వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని తెలిపారు. వ్యాజ్యాలపై సోమవారం లేదా మంగళవారం విచారణ చేపట్టాలని కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సహా ఇతర న్యాయవాదులు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవన్నారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారనే ఆందోళన ఉందని తెలిపారు. వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్ట్ నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోరారు. తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. దమాలపాటి జోక్యం చేసుకుంటూ క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్టు నుంచి రక్షణ కోరలేరని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుని ఉండాల్సిందన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా ఈ రోజు విచారణకు మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి జగన్తో సహా పిటిషనర్లు దాఖలు చేసిన నేతలపైన ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించారు.